సరిగ్గా 2 ఏళ్ల క్రితం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో నిత్యం సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, దౌర్జన్యాలు, దాడులు కావచ్చు, మొత్తం పాలనంతా కూడా అస్తవ్యస్తంగా ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన ఇప్పుడు గాడిలో పడింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లోకి వచ్చింది. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో దాదాపుగా అన్నీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక రకంగా నిన్నే 36 నెలల్లో 36 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి డేట్లతో సహా తేదీలను చంద్రబాబు గారు ప్రకటించారు. అంటే రాష్ట్రం ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మరోపక్క అమరావతి, పోలవరం పరుగులు పెడుతున్నాయి. 2028 నాటికి తొలి దశ అమరావతి పూర్తి చేస్తా అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికే హామీ ఇచ్చారు. అంటే రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ వైసీపీ మాత్రం నేటికి విషం జిమ్మే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా కళ్ళ ముందు జరుగుతున్నవే. పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, కంపెనీలో రావటం కావచ్చు, లేదా సంక్షేమ పథకాల అమలు కావచ్చు, అన్నీ మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నా కానీ ఏమీ జరగటం లేదు అనేది వైసీపీ ధోరణి. నిన్న చంద్రబాబు గారు నరసరావుపేటలో ఒక భారీ వితరణ కార్యక్రమంలో అయితే ఆ రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి పాల్గొనడం అయితే జరిగింది. సో ఈ సందర్భంగా చంద్రబాబు గారు ఇదే అంశాన్ని నిన్న చంద్రబాబు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ఇదే సందర్భంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిన్న రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల గురించి కావచ్చు, అటు పోలవరానికి సంబంధించి కావచ్చు, అలాగే ఆక్వా రంగానికి సంబంధించి కావచ్చు, పొగాకు రైతు, అలాగే హార్టికల్చర్, సో వీళ్ళందరినీ ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలని కూడా నిన్న కోరటం అయితే జరిగింది. దాదాపుగా 1,00,000 మందికి లబ్ధి చేకూరే విధంగా 3,200 కోట్ల రూపాయల భారీ రుణ వితరణ కార్యక్రమాన్ని అయితే నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో కలిసి చంద్రబాబు గారు చేపట్టారు. సో ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో అమరావతి అతిపెద్ద ప్రాజెక్టు, అలాగే పోలవరం అనేది అతిపెద్ద ప్రాజెక్టు. ఈ రెండింటికి కూడా కేంద్ర సహాయ సహకారాలు కావాల్సి ఉంది. ముఖ్యంగా పోలవరానికి సంబంధించి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి రావాల్సిన నిధులను కూడా నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు నేను అడుగుతానని చెప్పి మొన్న చంద్రబాబు గారు పోలవరం సమీక్ష సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. సో అలాగే వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం పూర్తి చేయాలంటే కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు కావాలి. దానికి సంబంధించి కూడా నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే కోరారు. దీనికి సంబంధించిన వార్తోడు వచ్చింది, ఒకసారి చూద్దాం. నాటి చీకట్ల నుంచి వెలుగులోకి 2 ఏళ్లలోనే పరిస్థితులను మార్చగలిగాం, కేంద్ర సహకారంతోనే ఇది సాధ్యమైందని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పారు. అమరావతి పోలవరానికి ఆర్థిక చేయూత, మార్చిలో పోలవరం తొలి దశ జాతికి అంకితం, ప్రజల జీవన ప్రమాణాలే ఏ అభివృద్ధికైనా కీలకం, అప్పుడే సమాజం సమగ్రంగా ఎదుగుతుంది. నిర్మల చొరవతో వడ్డీ భారం తగ్గించుకోగలిగాం, ఆమె స్ఫూర్తితో రాష్ట్రంలోని మహిళలందరూ ఎదగాలి, డ్వాక్రా సంఘాలకు సోలార్ పార్కుల బాధ్యత అప్పగిస్తాం, పారిశ్రామిక అభివృద్ధికి చిరునామాగా పల్నాడు. నరసరావుపేట సభలో చంద్రబాబు ప్రకటన. 1,03,246 మందికి 3,216 కోట్ల రూపాయలు నిర్మలతో కలిసి సీఎం భారీ రుణ వితరణ. ఢిల్లీలో జనగళం వినిపించండి అని చెప్పి టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఆదేశం అని చెప్పి ఒక వార్త వచ్చింది. సో ఈ సందర్భంగా చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఒక రైతు భవిష్యత్తు మారేందుకు, యువకుల ఆశయ సాధనకు, మహిళా సాధికారతకు, పారిశ్రామికవేత్త కళలకు రుణ వితరణ పెట్టుబడిగా నిలుస్తుంది. అప్పు కోసం ఒకప్పుడు సూక్ష్మ రుణ సంస్థలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఎక్కువ ఆధారపడేవారు. అధిక వడ్డీ, చక్ర వడ్డీలతో చాలా ఇబ్బంది పడేవారు. ఈ పరిస్థితులను ప్రభుత్వం కూడా సవాలుగా ఉండేవి. నేడు బ్యాంకులు చొరవ చూపిస్తున్నాయి, భారీ రుణ వితరణకు సిద్ధమవుతున్నాయని చెప్పి మనకు తెలుసు. గతంలో అప్పు అంటే మనం ప్రధానంగా షావుకారుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం, అంటే వడ్డీ వ్యాపారుల దగ్గరికి ఎక్కువగా వెళ్ళేవాళ్ళం. మన దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక వస్తువును తాకట్టు పెట్టేసి అప్పు తెచ్చుకోవడం, పంట పండించుకోవడం, పండించిన తర్వాత తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వడం వడ్డీతో సహా. సో అప్పుడు వడ్డీలు ఎలా ఉండేయంటే ఇప్పట్లాగా ఉండేది కాదు. సో అప్పట్లో భారీ వడ్డీలు ఉండేవి. ఒక్కొక్కసారి పంట మొత్తం పండించింది మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినా కానీ ఆ అప్పుకి వడ్డీకి సరిపోయే పరిస్థితి ఉండేది కాదు. సో మళ్ళీ సంవత్సరం అప్పు తీసుకోవాలంటే భయపడే పరిస్థితి ఉండేది. కానీ తరువాత కాలం మారిన తర్వాత ఏంటంటే ఇప్పుడు బ్యాంకులు వచ్చిన తర్వాత ఆ రుణాలు అనేది ఈజీ అయింది. అలాగే తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవడం అనేది ఇబ్బందిగా లేకుండా పోయింది. అలాగే బ్యాంకుల్లో రుణం తీసుకుంటే మనం కూడా సెక్యూర్ అనమాట. ఎక్కువ వడ్డీ దోచుకుంటారేమో, లేదా మనల్ని ఇబ్బంది పెడతారేమో అనే భయాలు ఉండవు. మీకు వడ్డీ వ్యాపార దగ్గర అయితే ఖచ్చితంగా వస్తువు పెట్టాలి. బట్ బ్యాంకుల్లో ఇప్పుడు మినిమం రుణానికి వస్తువులు ఏం పెట్టక్కర్లా. మనం ఏ పొలవన్నం ఉందనుకోండి, ఒక జిరాక్స్ పెడితే చాలు, మన ఒరిజినల్ పాస్బుక్లు కూడా అందులో పెట్టక్కర్లా. ఒక జిరాక్స్ పెడితే 1,50,000 2 లక్షల వరకు రుణం కూడా తీసుకోవచ్చు. లేదా మన దగ్గర ఏదైనా బంగారం ఉంటే దాన్ని బ్యాంకులో పెట్టి తీసుకోవచ్చు, బంగారం సేఫ్గా ఉంటుంది.
సో ఇలాంటివన్నీ కూడా బ్యాంకులు వచ్చిన తర్వాత ఇదైంది. సో రైతులను ప్రధానంగా ఆదుకోవటంలో బ్యాంకులు ముందంజలో ఉన్నాయనేది నిన్న చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట. 2 ఏళ్ల ముందు అంతా చీకటి విధ్వంసమే ఉండేది, ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటికి తీసుకొచ్చాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహకారాలతోనే ఇదంతా చేయగలుగుతున్నామని తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన భారీ రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి చంద్రబాబు గారు అయితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1,03,000 మందికి దాదాపుగా 3,216 కోట్ల రుణాలను ఇద్దరి చేతుల మీదుగా అయితే పంపిణీ చేసి అనంతరం మాట్లాడారు. ఇదే సందర్భంలో ఆక్వా సాగును ఆదుకోవాలని, రొయ్య మేత ధర తగ్గింపుకు చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు గారు అయితే కోరారు. ఎందుకంటే అమెరికా సుంకాలతో రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో వాటిని తగ్గించేందుకు సంప్రదింపులు జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన కూడా చేశారు. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకోవడానికి నిర్మలా సీతారామన్ కొద్దిగా చొరవ చూపాలని చెప్పి చంద్రబాబు గారు కోరారు. అలాగే హార్టికల్చర్ హబ్కి కూడా కొంత కేంద్రం సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఆర్థిక మంత్రిని కోరారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అవసరం వచ్చిన ప్రతిసారి అండగా ఉంది, అందులో నో డౌట్. మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునే సమయంలో కావచ్చు, పోలవరం పనులను వేగవంతం చేయడంలో కావచ్చు, లేదా కేంద్రం నుంచి ఇతర పథకాలకు రావాల్సినటువంటి నిధులను రాబట్టుకోవడంలో కావచ్చు, సబ్సిడీ నిధులు రాబట్టుకోవడం కావచ్చు, లేదా కరువు పనులకు సంబంధించినటువంటి నిధులు రాబట్టుకోవడంలో కావచ్చు, పంచాయతీ రాజుకి రావాల్సినటువంటి నిధులు రాబట్టుకోవడంలో కావచ్చు, ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దో గొప్ప అండగానే ఉంది. సో ఈవెన్ అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర పథకాలను చాలా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. గతంలో ఏంటంటే మ్యాచింగ్ ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పథకం ఉందనుకోండి, ఒక 30% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే 70% కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. ఈ 30% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే 70% కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. సో జగన్ ఈ 30% ఇవ్వలేక అసలు కేంద్ర పథకాలనే వద్దనేవాడు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 30%, 20% ఏదైతే మ్యాచింగ్ ఫండ్స్ ఉన్నాయో, గ్రాంట్స్ ఉన్నాయో, సో వాటిని మ్యాచ్ చేసి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలకు కావచ్చు, లేదా కొన్ని కేంద్ర పథకాల అమలుకు కావచ్చు చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే చొరవ తీసుకుంది. సో ప్రతి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం మనకు అండగానే ఉంది. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహాయ సహకారాలు మరువలేనివి. దాదాపుగా ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు కేంద్ర సాయం అందింది కాబట్టే ఈరోజు విశాఖ ఉక్కు బలంగా నిలబడగలిగింది. సో దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో ప్రధాని మోదీ చొరవ, నిర్మలా సీతారామన్ సహకారంతోనే ఆర్థిక పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటపడిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఇచ్చి నిలిచిపోయిన అమరావతికి జీవం పోసిందన్నారు. కేంద్ర బ్యాంకుల ద్వారా అమరావతి అభివృద్ధికి ఆర్థిక చేయూత లభిస్తుంది. పోలవరానికి 12,155 కోట్లు ఇచ్చారు. పోలవరం 2027 మార్చి నాటికి తొలి దశ పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,440 కోట్లు ఇచ్చారు. విబిజీ రామ్ పథకం కింద 7,700 కోట్లు ఇచ్చారు. జలజీవన్ మిషన్ కింద 28,000 కోట్లు తెచ్చుకోగలిగాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి 1,00,000 కోట్లు పెట్టుబడి పెడుతుండగా ఇందులో 40,000 కోట్లు కేంద్ర సహకారంతో రుణం రూపంలో తీసుకుంటున్నాం. కొంత గ్రాంట్ను కూడా ఇచ్చింది. 60,000 కోట్ల రూపాయల విలువైన ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి. ప్రపంచానికి గ్లోబల్ హబ్గా అది మారుందని. అంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి సహాయ సహకారాలు ఏంటనేది స్వయంగా ప్రజలందరికీ చంద్రబాబు గారు అయితే వివరించడం జరిగింది. సో 84,393 మందికి 2,363 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి 4,449 యూనిట్లకు గాను 335 కోట్లు, గృహ వాహన సౌర విద్యుత్ వంటి వాటికి సంబంధించి 10,228 ఖాతాలకు 624 కోట్లు, వివిధ పథకాల కింద 2,500 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదని అవి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఉన్నాయని చెప్పారు. ఇక నిర్మలా సీతారామన్ గారి చొరవ ఏంటనేది కూడా చంద్రబాబు గారు స్వయంగా వివరించారు. నిర్మలా సీతారామన్ది క్రియేటివ్ మైండ్ అని, చాలా సున్నితంగా ఆలోచిస్తారని చంద్రబాబు గారు అన్నారు. రాష్ట్రం తీసుకున్న అప్పులకు వడ్డీ రేటు ఎక్కువగా ఉండేది. వాటిని 12 నుంచి 13% నుంచి 12-13% నుంచి 8-9% తగ్గించుకోగలిగాం. దీనివల్ల ఏడాదికి 1,530 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. నిర్మలా సీతారామన్ చొరవతోనే ఇది సాధ్యమైంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఆమె సమూల మార్పులు తీసుకొచ్చారు, ఎన్నో సంస్కరణలు తెచ్చారు అని సీఎం కొనియాడారు.
రాబోయే రోజుల్లో 6 జిల్లాల్లో రుణ వితరణ మేళాను నిర్వహించాలని చంద్రబాబు కోరగా ఆమె అంగీకరించారు. త్వరలోనే 3 నెలల చొప్పున 6 జిల్లాల్లో కూడా నిర్వహిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ కూడా చెప్పడం అయితే జరిగింది. సో పల్లె పల్లెకు బ్యాంకింగ్ సేవలు, చిన్న వ్యాపారులకు అండగా ఉన్నాం. సీఎం కోరిక పైన 6 జిల్లాల్లో రుణ వితరణ. నిర్మలా సీతారామన్ ఏదైతే ఇందాక చంద్రబాబు గారు మరొక 6 జిల్లాల్లో ఈ రుణ వితరణ కార్యక్రమం నిర్వహించాలని కోరారో, సో దాంతో నేను ఏకీభవిస్తున్నాను. త్వరలోనే దాన్ని కూడా మేము నిర్వహిస్తామని చెప్పి నిన్న ప్రజల సాక్షిగా నిర్మలా సీతారామన్ అయితే హామీ ఇచ్చారు. దేశంలోని ప్రతి గ్రామంలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలి అన్నదే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. చిన్న వ్యాపారులకు ఆర్థిక కష్టాలను గుర్తించి ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన బ్యాంకుల ద్వారా వారికి రుణాలు సులభంగా అందేలాగా పథకాలు తెచ్చారు. నేడు బ్యాంకులు స్వయంగా వ్యాపారుల చెంతకే వచ్చి రుణాలు ఇస్తున్నాయి. బ్యాంకులు ప్రజల దగ్గరికి వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధాని మోదీ ఆలోచన. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి సహకరించాలని రుణ వితరణ కార్యక్రమం చేపట్టాం. నరసరావుపేటలో ఈ కార్యక్రమం చేపట్టాలని నన్ను లావు కృష్ణదేవరాయలు కోరారు. ఆ విషయం చంద్రబాబుకి చెప్పగా ఆయన ఒక్కచోటే కాదు రాష్ట్రమంతా ఏర్పాటు చేయాలని సూచించారు. 2004 నుంచి 14 వరకు ఫోన్ బ్యాంకింగ్ ద్వారా అప్పులు ఎవరికి ఇవ్వాలో అప్పటి ప్రభుత్వం నిర్దేశించేది. ఆ రుణం తిరిగి రాలేదు. కానీ ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు మారాయి. గ్రామాలు బ్యాంకులకు వెళ్ళి లబ్ధిదారులకు ఎలాంటి హామీ లేకుండానే రుణాలు ఇస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రుణ వితరణ కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు గారు కోరటంతోనే నేను ఈ సందర్భంగా ఏర్పాటు చేశానని చెప్పి నిన్న నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అండగా ఉంది. ఏదైతే చంద్రబాబు గారు కేంద్రంలో నరేంద్ర మోదీ గారికి అండగా ఉన్నారో, నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా రాష్ట్రానికి అంతే స్థాయిలో అండగా ఉంది అనడానికి ఈరోజు కేంద్రం నుంచి మనం రాబట్టుకున్నటువంటి నిధులే ఒక ఉదాహరణ. ఏదేమైనా ఈ రుణ వితరణ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అనేక మందికి లబ్ధి చేకూరుతుంది అనేది మాత్రం వాస్తవం.